అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్। ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను పెళ్లిళ్ళలో ఫంక్షన్లలో చాలా స్పెషల్గా సర్వ్ చేసే ఖుబానీ కా మిఠా రెసిపీని। ఈ ఖుబానీ కా మిఠా ఎంత స్పెషలో అంతే ఈజీ అండి ప్రిపేర్ చేయడంలో। ఈ ఖుబానీ కా మిఠాను మనం ఐస్ క్రీమ్తో కానీ లేకపోతే కస్టర్డ్తో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। ఐస్ క్రీమ్ను బయట నుంచి తెచ్చుకోవచ్చండి, కస్టర్డ్ని మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి కదా। కాబట్టి ఇక్కడ నేను కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఖుబానీ కా మిఠాని ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను। ముందుగా మనం కస్టర్డ్ కోసం 500 ml మిల్క్ని బాగా బాయిలింగ్కి పెట్టేశాను। అందులో నుంచి చల్లని మిల్క్ని కొద్దిగా తీసుకొని దాంట్లోకి నేను కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేస్తున్నాను। ఇక్కడ ఒక కప్పు నేను మిల్క్ని తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను। ఈ విధంగా ఎలాంటి ఉండలు లేకుండా మనం కస్టర్డ్ని మిల్క్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి। ఇలాగా బాగా బాయిల్ అయిన ఈ మిల్క్లోకి ఓ 2 కప్పుల షుగర్ని వేసుకోవాలండి। షుగర్ అనేది మీ టేస్ట్కి తగినట్లు మీరు వేసుకోండి। ఇంకొంచెం ఎక్కువగా తీపి కావాలనుకుంటే ఇంకో 1/2 కప్ షుగర్ని ఇందులో వేసుకొని బాగా కరిగించేసుకోవాలి షుగర్ని మొత్తం। పాలల్లో చక్కెర బాగా కరిగిపోయిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని చల్లని పాలలో కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాలను ఈ పాలల్లో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటూ బాగా కలుపుకుంటూ మిక్స్ చేయాలన్నమాట। దీన్ని ఇలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకుంటే ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలండి। ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారబెట్టేసుకోవాలి। 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి। ఇప్పుడు మనం ఖుబానీ కా మిఠాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఈ ఖుబానీ కా మిఠాను మనం తయారు చేసుకోవాలి అనుకునే ఒక రోజు ముందు నైటే మొత్తం ఈ ఖుబానీ పండునంతా కూడా బాగా వాష్ చేసి ఈ విధంగా వాటర్లో వేసి నానబెట్టేసుకోవాలండి। మొత్తం ఓవర్ నైట్ దీన్ని నానబెట్టేసుకోవాలి। నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా మనకు బాగా నానిపోయి సాఫ్ట్గా తయారవుతాయి ఖుబానీ పండు అన్నీ। ఇప్పుడు ఇందులోంచి మనం ఈ విధంగా గింజల్ని తీసి పక్కన పెట్టేసేయాలి। అన్నీ కూడా ఇలాగే మనం వలిచి గింజల్ని తీసి పక్కన పెట్టేయాలి। ఈ గింజల్ని కూడా పారవేయద్దండి, ఈ గింజల్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు। ఎలాగంటే ఈ గింజల లోపల మనకు బాదం పప్పులు అనేవి ఉంటాయి, వాటిని మనం తినచ్చు। ఈ బాదం పప్పుల్ని మనం స్వీట్లో వేసుకొని తినచ్చు। ఈ ఖుబానీ పండులో నుంచి గింజలన్నిటినీ తీసేసిన తర్వాత మనం నానబెట్టిన ఆ వాటర్లోనే వీటన్నిటిని కూడా కుక్ చేసుకోవాలి। ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి మొత్తం అన్నీ సాఫ్ట్ అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి। ఈ విధంగా సాఫ్ట్ అయిపోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం చక్కెరను యాడ్ చేసుకోవాలి। చక్కెర అనేది మీకు తీపి ఏ విధంగా అయితే ఇష్టమో అంత మీరు వేసుకోండి। ఇక్కడ నేను 2 కప్స్ షుగర్ని వేసుకుంటున్నాను। ఈ విధంగా 2 కప్స్ షుగర్ని వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు దీన్ని కుక్ చేసుకోవాలి। ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనం మ్యాష్ చేసేసుకోవచ్చు, లేకపోతే అలాగే ఉంచేసుకోవచ్చు। నేనైతే కొద్దిగా మ్యాష్ చేస్తున్నాను। మనకు ఏ విధంగా నచ్చితే మనం ఆ విధంగా ఈ స్వీట్ టెక్స్చర్ని పెట్టుకోవచ్చు। ఎంతేనండి, చాలా సింపుల్ ఖుబానీ కా మిఠా రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఎలా కంబైన్ చేసి తినాలో చూపిస్తాను। ఖుబానీ పండులోని సీడ్స్లో ఉండే బాదం గింజలు ఇవేనండి। ఈ బాదం గింజల్ని మనం స్వీట్లో వేసుకొని తినచ్చు। మొత్తం సీడ్స్లో నుంచి ఈ విధంగా నేను బాదంని సపరేట్ చేశానండి। అంతేనండి, చాలా ఈజీ।
మనం ఖుబానీ మిఠాను ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కస్టర్డ్తో ఖుబానీ మిఠాను కంబైన్ చేసి చూపిస్తున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ని తీసి కొద్దిగా వేసుకొని అందులో ఖుబానీ మిఠాను కూడా కొద్దిగా వేసుకొని మనం దీన్ని కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నేను ఖుబానీ పండులోంచి తీసిన బాదం పప్పుల్నే ఇక్కడ వేసి గార్నిష్ చేస్తున్నాను. ఈ ఖుబానీ కా మిఠా చాలా స్పెషల్, చాలా టేస్టీ, ఇంకా ఈజీగా ప్రిపేర్ కూడా చేసేయచ్చు. కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. వెనీలా ఐస్ క్రీమ్తో కూడా ఈ ఖుబానీ కా మిఠా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్లో బోల్డ్ ఎన్ని రెసిపీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.